వాటర్ ఇక మొదలెడదామా? Yes, sir. Okay, let's start. Today topic is index and match. నాకు బాగా అంటే దీని మీద నాకు బాగా పగున్న టాపిక్ అన్నమాట. ఎందుకు అంటే ఈ టాపిక్ వల్లే 2024లో విల్ కార్ట్స్ ప్రైవేట్ సొల్యూషన్స్, విల్కార్ట్ విల్కార్ట్ ప్రైవేట్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫార్ములా ఒక్కటి చెప్పకపోవడం వల్ల నన్ను బయటికి గెంటేశారు. వీలుకప్స్, కండిషనల్ ఫార్మాటింగ్, పివోట్ టేబుల్స్ అన్ని చెప్పేశాను కానీ ఆన్సర్లు అన్ని చేశాను కానీ హ్యాండ్స్ ఆన్ అక్కడ ఇండెక్స్ అండ్ మ్యాచ్ లాస్ట్ ట్యాబ్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఆ టైంకి సింటెక్స్ రాదు, ఫార్ములా రాదు, ఎప్పుడు చేయలేదు కాబట్టి పోయింది. సో ఆ రోజు ఇప్పటికీ గుర్తు వెళ్ళేటప్పుడు ఇండెక్స్ అండ్ మ్యాచ్ నువ్వు చేస్తుంటే ఆఫర్ లెటర్ ప్రింట్ చేసేద్దాం, నీ పక్కన నోటి చేస్తుంటే ఆడికి ఇచ్చాం ఆఫర్ అన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ రేపు పొద్దున్న మీకు రాకూడదని చెప్పేసి ఏం చేద్దాం చెప్పండిరా. చెప్పరా అయితే నేర్చుకుందాం. ఏమైనా నేర్చుకుందాం. అందరనండి నేర్చుకుందాం. ఎస్ నేర్చుకుందాం సార్. యా, వెరీ గుడ్. సో లుకప్స్ లో వీలుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్ ఈ 3 లుకప్స్ నేర్చుకున్నారు. బేసికల్ గా లుకప్స్ దేనికి, ఏదైనా ఒక మ్యాపింగ్ వాల్యూస్ ని చేయడానికి, అంటే ఒక షీట్ నుంచి ఇంకొక షీట్ కానీ అదే షీట్ లో ఉన్న డేటాలో ఏదైనా ఫైండ్ అవుట్ చేయడానికి కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ మీకు పెద్ద డేటా ఇచ్చి ఫిల్టర్ కాకుండా డైరెక్ట్ గా పక్కనే నాకు లుకప్ వాల్యూ యూజ్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే యూ విల్ యూజ్ లుకప్ కాన్సెప్ట్, రైట్? లుకప్స్ ఈస్ బేసికలీ టు లుక్ ద వాల్యూ. ఓకే, సో డేటా ఇప్పుడు వర్టికల్ గానే ఉంటుంది 99%. సో యూ విల్ యూజ్ VLOOKUP. డేటా ఇన్ కేస్ హారిజాంటల్ గా ఉంటే యూ విల్ యూజ్ హారిజాంటల్ లుకప్. సో వెర్టికల్ లుకప్, VLOOKUP లో ఉన్న లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, లెఫ్ట్ టు రైట్ సైడ్ అనేది చేయొచ్చు, రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ చేయలేము. కాబట్టి మనకి ఎక్స్ లుకప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఎక్స్ లుకప్ కాన్సెప్ట్ లో ఏంటి, ముందు నుంచి వెనక్కి చేయొచ్చు, వెనక్కి నుంచి ముందుకు చేయొచ్చు, ఎలాగైనా ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు ఎక్స్ లుకప్ లో. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్ లుకప్ విచ్ ఇస్ బీటింగ్ ద లిమిటేషన్ ఆఫ్ VLOOKUP. ఇప్పుడు లుకప్స్ లో లాస్ట్ ట్యాబ్ లో నెస్టెడ్ లుకప్ ఒకటి ఉండిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం అది. ఓకే, అరే మీరే ఓపెన్ చేయండి ఎవరో ఒకరు షీట్. నెస్టెడ్ లుకప్ ది లాస్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్స్ లుకప్ షీట్ లో లాస్ట్ది. ఎక్స్ లుకప్ షీట్ లో లాస్ట్ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎక్స్ లుకప్ షీట్ లో లాస్ట్ది. ఓకే, ఇది అయిపోయింది. నెస్టెడ్ లుకప్, ఎస్, డబల్ ఎక్స్ లుకప్ చెప్పలేదు మీకు. ఎస్, డబల్ ఎక్స్ లుకప్ ఓపెన్ చేయండి ఎవరో ఒకరు. డబల్ ఎక్స్ లుకప్ చేస్తున్నారా? ఓపెన్ చేస్తున్నారా? లేదురా? చేస్తున్నాం సార్. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? నేను చేస్తే నాకు వస్తుంది, మీరు చేస్తే మీకు వస్తుంది. వాట్ డూ యూ వాంట్? ఓకే, ఎవరు చేస్తున్నారు స్క్రీన్ షేర్? మనీషా అక్క సార్. అదే కదా, మనీషా అక్క, షేర్ యువర్ స్క్రీన్.
ఎక్సెల్ ఓపెన్. ఎక్స్ లుకప్ లో లాస్ట్ ఒకటి ఉండిపోయింది, ఏంటి అంటే డబల్ ఎక్స్ లుకప్. ఓకే, డబల్ అంటే నెస్టెడ్ ఎక్స్ లుకప్, అంటే ఎక్స్ లుకప్ లోపల ఎక్స్ లుకప్. ఇది ఎలాంటి యూస్ కేసెస్ లో యూస్ చేస్తారు అంటే, ఓకే మీదకెళ్ళు స్క్రోల్ చే, ఫస్ట్ రో కనబడట్లే. మీరు డేటాని బాగా అబ్జర్వ్ చేస్తే సేల్స్ అనే పెద్ద టైటిల్ ఉంది, కాలం బిసిడి మధ్య చేసి. దాంట్లో లోపల 2019 ఒక కాలం, 2020 ఒక కాలం, 2021 ఒక కాలం ఉంది. ఏలో నేమ్స్ కాలం ఉంది. ఓకే, ఇక్కడ సేల్ అనేది మొత్తం కాలమే, అందులో 3 సబ్ కాలమ్స్ 2019, 20, 21 కింద స్ప్లిట్ అయిపోయినాయి. ఓకే, స్ప్లిట్ అయిపోయినాయి. ఇప్పుడు నేమ్స్ వైజ్ గా ఇయర్ వైజ్ సేల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు మేనేజర్ వచ్చి ఓకే ఎఫ్జిలో పెట్టేశాడు డేటా శశిర 2021 అని. ఇప్పుడు నాకు సేల్స్ కావాలి, లో సేల్స్ ఎంత అని అడిగాడు అనుకో, నువ్వు ఒక హెచ్ లో నువ్వు సేల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అది డైరెక్ట్ ఎక్స్ లుకప్ తో రాదు. ఎందుకు అంటే మీ సేల్స్ అనే కాలంలో 3 ఇయర్లు ఉన్నాయి. ఆ 3 ఇయర్లో 2021 తాలూకు చూసుకొని ఆ 2021 మొత్తం నేమ్స్ లో చెక్ చేసుకొని ఆ శశిర 2021 ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డైరెక్ట్ ఎక్స్ లుకప్ అనేది వర్కౌట్ అవ్వదు. అర్థమవుతుందా? సో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, నార్మల్ గా ఎక్స్ లుకప్ తాలూకు సింటెక్స్ ఏంటి? ఎక్స్ లుకప్ సింటెక్స్ ఏంటి? ఎవరు చెప్తారు ఎక్స్ లుకప్ సింటెక్స్? ఎక్స్ లుకప్ లుకప్ వాల్యూ, కరెంట్ కాలమ్ వాల్యూ, అదే లుకప్ వాల్యూ, కాలమ్ వాల్యూ, లుకప్ వాల్యూవా? లుకప్ వాల్యూ సార్. లుకప్ వాల్యూ కామా తర్వాత లుకప్ అరే, లుకప్ అరే, ఓకే, రిటర్న్ అరే, రిటర్న్ అరే, ఈ 3. ఓకే, ఇక్కడ రిటర్న్ అరే, ఓకే, రిటర్న్ అరే అనేది ఒక వాల్యూ అయి ఉండాలి. ఆ వాల్యూ బేస్డ్ మీద అరే మొత్తం రేంజ్ మీద మీరు ఆ రిటర్న్ అరే ఒక వాల్యూని డిస్ప్లే చేయాలి. సో డైరెక్ట్ గా సేల్స్ అనేది మీకు సెషన్ 2021 రాదు. ఓకే, సో ఇక్కడ మీరు డబుల్ ఎక్స్ లుకప్ యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేస్తారు? సో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేస్తుంది 2021 ఎక్కడ ఉంది 3 కాలమ్స్ లో, 2021 ఎక్కడ ఉంది 3 కాలమ్స్ లో, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎందుకంటే అది రిటర్న్ అరే అవ్వాలి. అది రిటర్న్ అరే అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ లుకప్ ఫార్ములా రాసి, ఫస్ట్ ఎక్స్ ఆ 78,055 తీసే, is equal to x lookup of is equal to x lookup of ఇప్పుడు లుకప్ వాల్యూ ఇయర్ ది, ఫస్ట్ ఇయర్ ది కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ ది కామా లుకప్ అరే, ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేయాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి. 2019 నుంచి 2021 వరకు మొత్తం సెలెక్ట్ చేయి. B2 to D2, B2 to D2, ఓన్లీ కాలమ్సే, ఓన్లీ హెడర్స్ మాత్రమే, కామా. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిటర్న్ యారే నాకు మొత్తం వాల్యూ సేల్స్ అన్ని సెలెక్ట్ చేయి. B3 నుంచి D16 వరకు మొత్తం అన్ని సెలెక్ట్ చేయి. క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. ఇక్కడ చూసావా అవుట్పుట్ ఏమొస్తుంది, 2021 తాలూకా మొత్తం అరే వస్తుంది. మీకు దీని మీనింగ్ అర్థమైందా ఫార్ములాది? మీకు వచ్చిన అవుట్పుట్ 2021 లో తాలూకా మొత్తం అరే వచ్చింది. ఇప్పుడు ఇది రిటర్న్ అరే కింద మీరు కన్సిడర్ చేసుకోండి రిజల్ట్ ని. ఇప్పుడు దీని ముందు ఎక్స్ లుకప్ ఫార్ములా రాయండి, డబుల్ కోట్ టైప్ చేయి, మళ్ళీ డబుల్ ట్యాప్ చేయి దాని మీద, ఫార్ములా మీద. 2021 తాలూకా లుకప్ అరే తాలూకా అరే మొత్తం రిటర్న్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ లుకప్ ముందు ఒక ఎక్స్ లుకప్ ఫార్ములా రాయి, ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఆఫ్ ఇప్పుడు నీ లుకప్ వాల్యూ శశిరా F3,
F3 సెలెక్ట్ చేయి, కామా. ఇప్పుడు మొత్తం ఏది కావాలి, నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేయి. శశిరాజ్ నేమ్సే కదా, A3 టు మొత్తం A16 దాకా, A3 టు A16 కింద వరకు కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, కామా. ఇప్పుడు నీ రిజల్ట్ ఏంటి, రిటర్న్ ఏరియా ఇదే కదా మొత్తం, హెచ్ లో ఉన్న రిటర్న్ ఏరియా మొత్తం. సో అక్కడ ఈక్వల్ టు తీసేసాయి, లాస్ట్ లో క్లోజ్ చేయి. చేసావు అనుకో, ఇప్పుడు చూడు శశిలో 2021 తాలూకు వాల్యూ డిస్ప్లే అయిపోతుంది. ఎంటర్ కొట్టు, వచ్చిందా రాలేదా? ఇప్పుడు శశిరా 2019 పెట్టి చూడు, కరెక్టా కాదా? శశిరా తీసేసి Yes, yes. శశిరా తీసేసి వసంత 2021 నువ్వు వస్తుందా రావట్లేదా? Yes, sir. వస్తుంది. అర్థమైంది ఇది? Yes, sir. ఎక్స్ లుక్అప్ లో ఎక్స్ లుక్అప్, డబల్ ఎక్స్ లుక్అప్. మీ రిటర్న్ అరే రిజల్ట్, అక్కడ రిటర్న్ అరే ఎక్స్ లుక్అప్ ఆఫ్ మొత్తం తీసుకుంటే మొత్తం హెచ్ కాలం మొత్తం డిస్ప్లే అవుతుంది. దాన్ని ముందు మీరు ఎఫ్ మీద చేసి ఆ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసి దీని మీద ఇలా చేస్తారు. ఇది కొంచెం చిన్న కాంప్లికేటెడే, బట్ మీరు అసైన్మెంట్స్ కనుక చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఇది ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీకు సింటెక్స్ తెలియాలి. ఓకే, సో ఇది రేపు పొద్దున్న మీరు ఎంత లెవెల్లో గుర్తు లేకపోయినా చాట్ జీపీటీ యూజ్ చేసైనా మీరు చేయొచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ చాట్ జీపీటీ ఇచ్చింది మీకు అర్థం అవ్వాలంటే ఇది ఎలా వర్క్ అవుతుందో సింటెక్స్ తెలియాలి మీకు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? జగదీష్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? నేను రీజన్ మనీషా ఎక్స్ప్లెయిన్ చేయు. సార్ ఫస్ట్ మనకి ఇయర్ సేల్స్ కావాలి కాబట్టి, అంటే 2 కాలమ్స్ కలిపి ఉన్న ఇయర్ సేల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇయర్ది సెలెక్ట్ చేసుకుంటాం, అది G3. తర్వాత ఇయర్ సేల్స్ అన్ని కావాలి కాబట్టి ఇయర్ హెడ్డింగ్ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం, అది B2 టు D2. తర్వాత దాని వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం, సేల్స్ ఈచ్ ఇయర్వి, అది B3 టు D16. అది మనం చేస్తే టోటల్ కాలమ్స్ వస్తుంది సార్. అంటే 2021 ఉంటే 2021 వాల్యూస్ అన్ని వస్తాయి, 2020 ఉంటే 2021 వస్తాయి. మనకి సింగిల్ వాల్యూ కావాలి కాబట్టి, అంటే ఇక్కడ నేమ్ ఎవరి నేమ్ ఉంటే వాళ్ళ వాల్యూ కావాలి కాబట్టి, అంటే మన ఫార్ములా ప్రకారం ఫస్ట్ లుకప్ వాల్యూ తీసుకుంటాం. నేమ్ది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం వసంత. తర్వాత నేమ్ కాలం నేమ్ అరే తీసుకుంటాం సార్, అది A3 టు A16. ఇందులో ఎక్స్ లుకప్ G3 B2 టు D2 B3 D16 లో వాల్యూ ఉంటుంది, సేల్స్ వాల్యూ. ఈ ఇయర్ కి సేల్స్ వాల్యూ అందులో ఉంటుంది కాబట్టి తీసుకుంటే ఆ వసంతది ఆ ఇయర్ లో ఎంత సేల్స్ ఉన్నాయో ఆ ఒక్క సింగిల్ వాల్యూ వస్తుంది. హలో వసంత అర్థమైందా? అర్థమండి. వసంత అర్థమైంది. నిజంగా? మళ్ళీ చెప్పనా? ఎంతమందికి అర్థం కాలేదురా? తను ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే అర్థం కాలేదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు అంటే కాన్సెప్ట్ అయితే అర్థమైంది. తన ఎక్స్ప్లెనేషన్ కానీ నేను అనుకుంటున్నా, అంటే క్లియర్ గా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కాలం లో మల్టిపుల్ కాలమ్స్ ఉండి, ఒక సేల్స్ అనే హెడ్డింగ్ కాలం ఉంది, దాంట్లో మల్టిపుల్ కాలమ్స్ ఉండి
దాంట్లో 2 కాలమ్స్ మీద మీరు ఎక్స్ లుక్అప్ అడుగుతున్నప్పుడు చూడండి, ముందు షీట్స్ లోకి వెళ్తే ప్రతిసారి మీరు ఒక్క వాల్యూ మీద ఎక్స్ లుక్అప్ చేశారు. కావాలంటే ముందు ట్యాబ్స్ లోకి వెళ్ళు, ఏదైనా ముందు ట్యాబ్స్ లోకి వెళ్ళు, మనిషా ముందు ట్యాబుల్లోకి వెళ్ళు, ఎక్స్ ఇది కమిషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, కమిషన్ ఫైండ్ అవుట్ చేసే షీట్ కానీ, ఏ షీట్ తీసుకున్నా సరే ఒక వాల్యూ బేస్డ్ మీదే మీరు ప్రతిసారి ఎక్స్ లుక్అప్ చేశారు. గుర్తుందా? చూడండి, ప్రతిసారి ఒక కాలం మీద ఏదో ఒక దాని మీద, ఒక టేబుల్ మీదో లేదో ఒక దాని మీదే చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక 2 కాలమ్స్ మీద అడుగుతున్నాడు. ఒకటి నేము, ఇంకొకటి ఇయర్. ఇయర్ మళ్ళా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఇయర్ అనే కాలంలో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, 2020, 2019, 2021. ఓకే, సో ఇలాగా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు ఓకే, యూ హ్యావ్ టు డూ నెస్టెడ్ లుక్అప్. హలో, రూమ్ లో క్లాస్ చెప్తున్నా. క్లాస్ 10:15కి తినడం లేదు, నేను ప్రసాదం తినేసాను. ఇంకేం తిన్నా నేను, అయిపోయింది అది. నువ్వు తినేసే, బయట టిఫిన్ తినేసే. సరే, అదేమో టాపిక్ నాకు తెలియదు. సో ఇలాగా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఆ కాలమ్స్ మల్టిపుల్ సబ్ కాలమ్స్ ఉన్న దాని మీద ఎక్స్ లుక్అప్ చేయాలి. ఆ ఎక్స్ లుక్అప్ లో మొత్తం అరే మొత్తం ఫైండ్ అవుట్ చేసి ఆ అరే మొత్తాన్ని రిజల్ట్ కింద తీసుకొని అది మెయిన్ ఎక్స్ లుక్అప్ లోపల, రిటర్న్ అరే లోపల ఆ ఎక్స్ లుక్అప్ ఫార్ములా రాయాలి. ఇక్కడ చేసింది అదే. ఇప్పుడు ఎక్స్ లుక్అప్ లో G3 తీసుకున్నారు ఇయర్ది, B2 to D2 మాత్రమే తీసుకున్నారు కాలమ్ హెడర్స్. ఓకే, లోపల B3 to D16 మొత్తం ఎరే ఇచ్చారు. దాని రిజల్ట్ ఏమవుతుంది? ఆ ఇయర్ తాలూకా మొత్తం ఎరే వస్తుంది. ఎందుకు? అక్కడ లాస్ట్ రిటర్న్ ఎరే B3 to D16 వరకు ఇచ్చి G3 తాలూకా కాలం తాలూకా మొత్తం రిటర్న్ ఎరే మొత్తం రిజల్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అదంతా హెచ్ లోగా మొత్తం వచ్చేస్తుంది. దాని తాలూకా రిటర్న్ ఎరే మెయిన్ F3 తాలూకా వసంత్ అనే నేమ్ తాలూకా A3 to A16 తాలూకా వాల్యూస్ కి రిటర్న్ ఎరే కావాలి. అందులో ఉన్న దాంట్లో 2021 ఏముందో పిక్ చేసుకొని ఇట్ విల్ గివ్ దట్ వాల్యూ. ఓకే, దిస్ విల్ బి లిటిల్, కొంచెం టైం పడుతుంది. మీరు ఒక 10 to 15 ఎగ్జాంపుల్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దిస్, దట్స్ ఓకే, ఫైన్. మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఫైండ్ అవుట్ చేస్తే మీకే అర్థమైపోద్దిలే. Okay, I am sharing my screen. We will go to main concept of today. Okay, so this screen ఆపేసాయి మనీషా. ఓకే రా, నా స్క్రీన్ కనబడుతుందా చెప్పండి. నా స్క్రీన్ కనబడుతుందా? నా స్క్రీన్ కనబడుతుందా? ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ కొంచెం క్రిటికల్ లాగా అనిపిస్తుంది కానీ క్రిటికల్ కాదు, ఈజీయే. సో ఇది చెప్పే ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను, చూడండి. ఒక లైబ్రరీ ఉంది. ఒక లైబ్రరీలో బోల్డ్ అని షెల్ఫ్స్ ఉన్నాయి. బోల్డ్ అని షెల్ఫ్స్ లో బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఒక బుక్ కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు బికమ్ ఇన్నోసెంట్ లైక్ జగదీష్ అనే బుక్ ఉంది. ఓకే, సో ఆ బుక్ లైబ్రరీకి వెళ్ళి మీరు చదువుదాం అనుకుంటున్నారు. సో ఆ బుక్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి లైబ్రరీయన్ దగ్గరికి వెళ్తే లైబ్రరీయన్కి మొత్తం అన్ని తెలుసు కాబట్టి వాడు ఏ షెల్ఫ్లో ఉంది, ఏ రోలో ఉంది, ఓకే, ఏ ఇండెక్స్లో ఏ షెల్ఫ్లో ఉంది, ఎక్కడ ఉందో కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే ఈ నోస్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటంటే 2 things. ఒకటి, మీకు ఇండెక్స్ తెలిసింది అనుకో, అది ఏ షెల్ఫ్లో ఏ షెల్ఫ్లో ఉందో తెలిసింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో 10 షెల్ఫ్లు ఉన్నాయి అనుకో, మీరు అనుకునే బుక్ 3వ షెల్ఫ్లో ఉంటుందని మీకు తెలుసు అనుకో, 3వ షెల్ఫ్లోకి వెళ్ళి మొత్తం అన్ని ఎత్తుక్కొని చేసుకోవచ్చు. ఓకే,
ఇంకోటి ఏంటి, ఏ షెల్ఫ్ ఏ ఎగ్జాక్ట్ పర్టికులర్ బ్లాక్ తెలుస్తుంది అనుకో, తిన్నగా ఇలా బుక్ తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రెండు కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటారు. ఒకటి ఇండెక్స్ అండ్ మ్యాచ్. ఓకే, ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఆర్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓకే, సిబ్లింగ్స్. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ ఏంటి అంటే, ఇండెక్స్ వాల్యూస్ కోసం వెతుకుతుంది. వాల్యూ, పర్టికులర్ వాల్యూ ఏంటని వెతుకుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ రోస్ ఆర్ కాలమ్స్, లేదా రెండు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. ఇండెక్స్ అనేది వాల్యూస్ వెతకడానికి. ఇండెక్స్ అంటే మీకు గుర్తు రావాల్సింది వాల్యూస్, ఐవి. ఓకే, ఐవి. మ్యాచ్ అంటే ఏంటంటే ఇది రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద పొజిషన్, బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ రో ఆర్ కాలమ్. ఓకే, మ్యాచ్ అంటే మీకు గుర్తు రావాల్సింది వాల్యూ, సారీ పొజిషన్. ఓకే, పొజిషన్. ఇండెక్స్ అంటే మీకు గుర్తు రావాల్సింది వాల్యూ, మ్యాచ్ అంటే మీకు గుర్తు రావాల్సింది పొజిషన్. ఓకే, ఎంపిఐబి. ఐ మీన్స్ ఇండెక్స్, వి వాల్యూ. ఎం మీన్స్ మ్యాచ్, పి మీన్స్ పొజిషన్. మ్యాచ్ పొజిషన్, ఇండెక్స్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఎప్పుడూ రన్ అవ్వాలి. ఇండెక్స్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది బేస్డ్ ఆన్ రోస్ ఆర్ కాలమ్స్. మ్యాచ్ అనేది పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది బేస్డ్ ఆన్ వాల్యూ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు యూ విల్ గో విత్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్స్ డేటాబేస్ ఉంది, దాంట్లో మార్క్స్ ఉన్నాయి, దాంట్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ కాలమ్స్ ఉన్నాయి, ఇలా వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ నేను ఇండెక్స్ కావాలనుకుంటే, ఇండెక్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నాకు ఇండెక్స్ లో కాన్సెప్ట్ లో 2 టైప్స్ ఉన్నాయి. రో విత్ ఇండెక్స్, కాలమ్ విత్ ఇండెక్స్. ఓకే, రో విత్ ఇండెక్స్, కాలమ్ విత్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ అంటే నేను ఏం చెప్పాను, ఇండెక్స్ అంటే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నేను రో నెంబర్ ఇచ్చాను అనుకో, నాకు ఆ వాల్యూ ఏంటో చెప్పాలి. కాలమ్ నెంబర్ ఇచ్చాను అనుకో, దాని వాల్యూ ఏంటో చెప్పాలి. ఓకే, సో ఇండెక్స్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ ద వాల్యూ. నువ్వు రో నెంబర్ ఇస్తే దాని వాల్యూ చెప్పాలి, కాలమ్ నెంబర్ ఇచ్చినా దాని వాల్యూ ఏంటో చెప్పాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రో నెంబర్ 9 అని ఇచ్చాను అనుకో, రో నెంబర్ 9 అని ఇచ్చాను అనుకో, సో ఇన్ని డేటాలో చూడండి, ఈ నేమ్ రో 1 2 3 4 5 6 7 8 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, హెడర్ కూడా కన్సిడర్ చేసుకుంటది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో 9 అని ఇస్తే నాకు వాల్యూ ఏం రావాలంటే రక్షిత రావాలి. కాలమ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 1 2 3 4 అంటే నాకు సోషల్ రావాలి. ఓకే, సో ఇండెక్స్ లో రో ఉంది, కాలమ్ ఉంది. రో విత్ ఇండెక్స్, కాలమ్ విత్ ఇండెక్స్. రో వాల్యూ ఇస్తే, రో నెంబర్ ఇస్తే నాకు వాల్యూ చెప్పాలి, కాలమ్ నెంబర్ ఇస్తే వాల్యూ చెప్పాలి. సో దీని సింటెక్స్ ఏంటి అంటే, ఓకే, ఇండెక్స్ ది, ఓకే, మీరు దేనిది కావాలి, నేమ్ ది కావాలా, రో మ్యాథ్స్ ది కావాలా, సైన్స్ ది కావాలా, సోషల్ ది కావాలా. ఓకే, సో ఆ అరే రేంజ్ సెలెక్ట్ చేయాలి, B3 to B11. నాకు నేమ్ ది కావాలి. ఈ రేంజ్ లో 9th రోలో ఏముంది, 9th రోలో ఏముంది అది కావాలి. అర్థమవుతుందా? 9th రోలో ఏముంది. సో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సింది ఆ రేంజ్ ఏంటి, తర్వాత ఏ నెంబర్ది కావాలి, రో ఎంత కావాలి, 9ది కావాలి కాబట్టి G4 సెలెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? సింటెక్స్ జాగ్రత్తగా వినండి. ఇండెక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్, ఫస్ట్ ఏం కావాలి, అరే. అరే అంటే మీకు ఏం 9th రావది కావాలి, 9th నేమ్ది కావాలా, మ్యాథ్స్ది కావాలా, సైన్స్ది కావాలా, సోషల్ది కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు B3 to B11 కాకుండా మ్యాథ్స్ ఇచ్చాను అనుకో, C3 to C11 ఇచ్చి G4 నెంబర్ 9th కావాలనుకో, నాకు ఏం వస్తుంది, ఎక్స్ట్రా 65 వస్తుంది. 65 వచ్చింది. మీకు అర్థమవుతుందా నేను చేస్తుంది ఇక్కడ ఏంటో? ఎంతమందికి ఇది అర్థం కాలేదు? ఇది ఫస్ట్ది రో విత్ ఇండెక్స్. శరణ్యకి, లావణ్యకి అర్థం కాలేదు. మిగతా వాళ్ళందరికీ అర్థమైందా? మిగతా వాళ్ళందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో? మళ్ళా చెప్తాను చూడండి.
ఇండెక్స్ అనేది ఇండెక్స్ లో 2 టైప్స్. ఇండెక్స్ అనేది మీరు వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అది రోదైనా అవ్వచ్చు, కాలమ్దైనా అవ్వచ్చు. సో రో విత్ ఇండెక్స్ టైప్ ఉంది, కాలమ్ విత్ ఇండెక్స్ టైప్ ఉంది. నాకు 9th రో కావాలి. ఈ 9th రో నాకు నేమ్డ్ లో 9th రో కావాలా, మ్యాథ్స్ అనే కాలంలో 9th కావాలా, సైన్స్ అనే కాలంలో 9th కావాలా, సోషల్ దాంట్లో 9th కావాలా, దేంట్లో 9th కావాలి? ఈ అరేది కావాలా, ఈ అరేది కావాలా, ఈ అరేది కావాలా, ఏ అరేది కావాలి? ఏ అరేది కావాలనుకుంటున్నారో ఆ అరేని మీరు ఫస్ట్ పారామీటర్ లో సెలెక్ట్ చేయాలి. రేంజ్ నాకు నేమ్డ్ లో 9th కావాలి. నేమ్ నుంచి ఫస్ట్ నుంచి క్యాల్కులేట్ చేసి 1 2 3 4 5 6 7 8 9 ఓకే. B3 టు B11 లో G4 లో నేను ఎంత ఇచ్చాను? 9 అనే వాల్యూ ఇచ్చాను. ఓకే, 9 అనే వాల్యూ ఇచ్చాను కాబట్టి నేమ్ లో 9th ఏముంది? రక్షిత ఉంది కాబట్టి రక్షిత ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ B3 టు B11 కాకుండా నేను మ్యాథ్స్ అనే కాలంలో 9th కావాలనుకుంటున్నాను అనుకో, C3 టు C11 G4 9 ఇచ్చాను కాబట్టి అది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను అనుకో, నాకు 65 వస్తుంది. అలా కాదు, నాకు సోషల్ అనే అరేలో నాకు 9th కావాలి అనుకుంటే, ఓకే, సోషల్ అనే దాంట్లో 9th కావాలనుకుంటే E4 టు E11 అని చెప్పేసి, ఓకే, G4 సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, తేడా కొట్టింది, వెయిట్. E3 టు E11 G4 చూడు, ఇందులో 9th ఉంది. 1 2 3 హెడర్ కూడా కన్సిడర్ చేయాలి లెక్క పెట్టేటప్పుడు. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 98 వస్తుంది. ఓకే, ఇక్కడ నేను రో 9 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అనుకో, నాకు ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 5 ఇస్తే లావణ్య, నేను ఇప్పుడు 5 ఇచ్చాను రో, నాకు వాల్యూ ఏం రావాలి? నా రేంజ్ ఏమొచ్చి సోషల్ కాలమ్ సెలెక్ట్ చేశాను 69. ఓకే, సడన్గా నీకు అర్థం కాలేదన్నావు కదా, నేను ఇప్పుడు E3 నుంచి E3 తీసేసి నేను మ్యాథ్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? C3 టు C11 ఇస్తే ఇండెక్స్ నెంబర్ చెప్పండి. ఇండెక్స్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్. 5 78 అనుకుంటా. 78 ఎందుకు వస్తుందిరా? ఇండెక్స్ నెంబర్ 5 కదరా. ఇండెక్స్ రో వాల్యూ 5 కావాలన్నాను కదా నేను. 90 సార్. 90 98 5 అన్నారు కదా సార్. 5 అన్నాను. మ్యాథ్స్ కూడా కౌంట్ అవుతుంది. 98 ఎందుకు? నేను ఎక్కడ నుంచి సెలెక్ట్ చేశాను కాబట్టి, ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది కూడా లెక్క పెడుతుంది. అర్థమవుతుందా? ఇట్ విల్ కౌంట్ యాజ్ వెల్. డైరెక్ట్ గా 5 వేయకూడదు ఫార్ములాలోనే. ఇప్పుడు ఇది క్లియర్ గా ఉందా? రో విత్ ఇండెక్స్ క్లియర్ గా ఉందా? చెప్తాను మీకు, మొత్తం అంతా చెప్తాను, అర్థమవుతుంది మీకు. ఒకటి అర్థమైతేనే అర్థమవుతుంది. చూడండి, రో క్లియరా? కాలం ఏమంటున్నాను? కాలం అన్నప్పుడు కాలం 4 అని ఇచ్చా. నాకు కాలమ్స్ లో 4th వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రేంజ్ మొత్తంలో ఇది 1 అయితే, ఇది 2 అయితే, 3 అయితే 4 ఏమవుతుంది? సోషల్ రావాలి. ఒకవేళ 3 ఇచ్చాను అనుకో సైన్స్ రావాలి. ఒకవేళ 1 ఇచ్చాను అనుకో నేమ్ రావాలి. సో దాని మీనింగ్ ఏంటి? ఇండెక్స్ లో B3 టు E3 సెలెక్ట్ చేయాలి నా రేంజ్. అందులో నేను ఏ వాల్యూ కావాలనుకుంటున్నానో ఇక్కడ G7 లో పెడతాను కాబట్టి ఆ G7 సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ ఫార్ములాలో G4 కాకుండా మీరు రో నెంబర్ ఇచ్చేచ్చు డైరెక్ట్ గా. 5 కాకుండా 9 ఇచ్చారు అనుకో, C3 టు C11 లో 9th ఏంటి? 65 కదా, 65 వచ్చేస్తుంది. నేను ఇక్కడ రో నెంబర్ డిస్ప్లే చేస్తుంది ఏంటంటే అక్కడ సెల్ నేమ్ వేసుకోవడానికి. డైరెక్ట్ గా వాల్యూస్ కూడా వేసుకోవచ్చు. చూడండి, C3 టు C11 లో 4th వాల్యూ ఏంటి? 69. 4th వాల్యూ కాకుండా 6th వాల్యూ కావాలి, 90. వస్తుందా రాలేదా? అలా కాకుండా ఇక్కడ నేను రో నెంబర్ మారుస్తున్నాను కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసి ఉంచాను అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కూడా అంతే, G7 కాకుండా
B3 to E3 కాలం సెలెక్ట్ చేసి 1 అన్నాను అనుకో నేమ్ వస్తుంది, 2 అన్నాను అనుకో మ్యాథ్స్ వస్తుంది, 3 అన్నాను అనుకో సైన్స్ వస్తుంది, 4 అంటే సోషల్ వస్తుంది. సో పారామీటర్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ది అరే, సెకండ్ది రో నెంబర్ కానీ అవ్వచ్చు, కాలం నెంబర్ కానీ అవ్వచ్చు. పైన దాంట్లో మీరు రో నెంబర్ వేశారు, కింద దాంట్లో కాలం నెంబర్ వేస్తున్నారు ఫార్ములాలో. ఓకే, రెండు వేసి కూడా చేయొచ్చు. ఎలాగా? నాకు ఇప్పుడు రో 5th రో 3rd కాలం కావాలి. 5th రో 3rd కాలం అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది రో నెంబర్ 1, ఇది రో నెంబర్ 2, ఇది రో నెంబర్ 3. రో నెంబర్ 3 ఇది కాలం నెంబర్, సారీ కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3. ఈ కాలం నెంబర్ 3లో నాకు 5th రో ఏముందో అది కావాలి. 5th రో ఏమవుతుంది? 1 2 3 4 100 కదా. ఇది 1 రా, ఇది 2 రా, ఇది 3 రా, కాలం నెంబర్ 3 అన్నాను. నాకు అందులో ఏం కావాలి? రో నెంబర్ 5 కావాలి. 1 2 3 4 5. నాకు వాల్యూ 100 కదా కావాలి. అర్థమైందా? ఏం సెలెక్ట్ చేశాను ఇక్కడ? B3 to E11 సెలెక్ట్ చేశాను. అంటే B3 నుంచి E11 మొత్తం ఇదంతా సెలెక్ట్ చేశాను. B3 to E11. ఓకే, B3 to E11 సెలెక్ట్ చేశాను, కామా ఏమి ఇస్తున్నాను రేంజ్ లో? G11 రోది కావాలి, కామా కాలంది కావాలి H11. ఇది సింటెక్స్. సో నా ఫస్ట్ పారామీటర్ అరే, సెకండ్ పారామీటర్ రో నెంబర్, థర్డ్ పారామీటర్ కాలం నెంబర్. ఇక్కడ పై దాంట్లో థర్డ్ పారామీటర్ ఆప్షనల్, ఇక్కడ కూడా థర్డ్ పారామీటర్ ఆప్షనల్. ఓకే, మీకు క్లియర్ ఉందా ఇది? ఇక్కడ పోనీ 5 3 కాకుండా మీరు ఇక్కడ డైరెక్ట్ నెంబర్లు ఇచ్చుకోవచ్చురా. G11 కాకుండా సెకండ్ రో, ఓకే, థర్డ్ పారామీటర్ సెకండ్ కాలం, సెకండ్ పారామీటర్ రిఫరెన్స్ ఫర్ రో, థర్డ్ పారామీటర్ రిఫరెన్స్ ఫర్ కాలం. సో నాకు మొత్తం B3 to E11 టేబుల్లో సెకండ్ రో సెకండ్ కాలం కావాలి. సెకండ్ రో విల్ బి మ్యాథ్స్, సెకండ్ కాలం విల్ బి మ్యాథ్స్, సెకండ్ రో విల్ బి చాందిని. సో ఇట్ విల్ గివ్ వాట్? 65. వస్తుందా లేదా? నాకు ఇప్పుడు ఫోర్త్ రోలో ఫోర్త్ కాలం కావాలి. ఫోర్త్ కాలం విల్ బి సోషల్, ఫోర్త్ రో విల్ బి 1 2 3 4 75. వస్తుందా లేదా? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ 4 4 ఇలా నెంబర్స్ ఇచ్చే బదులు నేను ఇక్కడ రో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అది, ఇక్కడ కాలం ఏది సెలెక్ట్ చేసుకున్నా అది ఇచ్చాను అంతే. సో మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫోర్త్ రో ఫోర్త్ కాలం ఇచ్చారు అనుకో, సెల్స్ లో అదే తీసుకుంటుంది. ఫోర్త్ కాలం ఫోర్త్ రో మీన్స్ దిస్ వన్ 75. ఫోర్త్ రో 1 2 3 4, ఫోర్త్ రో ఫోర్త్ కాలం 75. సో ఇండెక్స్ కాన్సెప్ట్ క్లియర్ ఉందా? అప్పుడు ఇండెక్స్ ఏమైనా డౌట్ ఉందా? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? జగదీష్, మనం ఎందుకు హెడర్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాం ఈ ఇండెక్స్ కాన్సెప్ట్ లో? నీకు హెడర్ కాన్సెప్ట్ కన్సిడర్ చేయకూడదు అనుకుంటే చేయకు. ఓకే, అంటే లుక్అప్స్ లో చెప్పినప్పుడు కానీ దాని ముందు వాటిలో కూడా మనం హెడర్స్ ఏం కన్సిడర్ చేయలేదు కదా. సరే, ఓకే. ఇప్పుడు నువ్వు ఇలా తీసుకున్నావు అనుకో, it will calculate from there onwards. So fourth row fourth column will be ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. నువ్వు ఇవే కాలమ్స్ కింద కౌంట్, ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. ఓకే, సో ఇట్ విల్ బి వాట్? కాలమ్ 1 2 3 4 ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. 1 2 3 4 69 వస్తుంది. ఓకేనా? ఓకే, ఎక్కడ నుంచి కన్సిడర్ చేయాలనేది మన ఇష్టం. ఓకే, నువ్వు అక్కడ నుంచి కౌంట్ చేసుకో. నువ్వు వాల్యూస్ రేంజ్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేస్తున్నావు అక్కడ నుంచి కౌంట్ చేసేటట్టు గుర్తుపెట్టుకో. షూర్? ఇస్ దిస్ క్లియర్? నాకు ఇప్పుడు జస్ట్ ఆన్సర్స్ చెప్పండి. థర్డ్ రో 7th కాలము, వెయిట్ నేను అడిగిన చెప్పండి. శరణ్య, థర్డ్ రో 7th కాలం అవుట్పుట్ ఏమొస్తుంది నాకు ఇప్పుడు ఎంటర్ కొట్టగానే? థర్డ్ రో 7th కాలం. శరణ్య, హెడర్ నుంచి సెలెక్ట్ చేశారు సార్. ఒక నిమిషం నువ్వు చెప్పకు. శరణ్య ఉందా? ఉన్నాను సార్. హెడర్ నుంచి సెలెక్ట్ చేశారా? హెడర్ నుంచా? హెడర్ నుంచి కాదు. థర్డ్ రో 7th కాలం అంటున్నా. కరెక్టా నేను అడిగిన క్వశ్చన్? అసలు 7th కాలమే లేదు. నేను అడిగానా? నేను అడిగానా?
త్వరగా నేను అడిగాను నేను నీకు ఎందుకు ఆత్రం, నేను అడిగినప్పుడు నువ్వు చెప్పు. పాపని కన్ఫ్యూజ్ చేస్తున్నారండి సార్. ఆగు, నువ్వు కంగారు పడకు, నువ్వు ఆగు, నీకు ఉంది క్వశ్చన్, వెయిట్ చేయి. శరణ్య ఏంటి క్వశ్చన్ కరెక్టేనా? థర్డ్ రో కాలమ్ నెంబర్ 7. కాలమ్ 7 లేదు సార్. కాలమ్ 7 లేదు. ఓకే, ఇప్పుడు కరెక్టేనా? థర్డ్ రో కాలమ్ 4 ఇప్పుడు ఏమొస్తుంది? థర్డ్ రో 75 సార్. థర్డ్ రో ఫోర్త్ కాలమ్ 1 2 3 75. ఎస్, ఓకే. కాలమ్ 2. Monish, what is the answer for 7th row, 2nd column if my headers are not considered? Monish, ఉన్నవా? second column will be maths. 65 నుంచి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7. 75 56 షూరా? హలో, అవుతుంది. నేను 9:40 బయలుదేరుతా. పక్కనే, ఎస్. సరే. మౌనిష్ ఏంటి ఆన్సర్? 75 56 ఎంత? హెడర్ సెలెక్ట్ చేయలేదు నేను. షూరా? ఓకే. హరిణి ఉందా? హరిణి, రోస్ 1 కాలమ్ 9 అవుట్పుట్ ఏంటి? కాలమ్ 9 లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, రో 1 కాలమ్ 3 సైన్స్. సైన్సా? షూరా? వితౌట్ హెడర్ కదా అది. హెడర్ సెలెక్ట్ చేయలేదు నేను. అయితే 89 సార్. ఓకే, ఇప్పుడు మీకు సింటాక్స్ చేయడం అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఉంటుందా అంటారా మీకు? ఇప్పుడు నాకు వెయిట్, ఈ రెండు తీసేస్తా. ఓకే, నాకు ఇప్పుడు మంజు సైన్స్ మార్క్స్ 69 రావాలిరా. అది రావాలి అంటే నేను ఇక్కడ ఫార్ములా ఏమేయాలి చెప్పండి. ఆగు, ఐ స్టార్ట్ విత్ తులసి ఉందా? తులసి ఉందా? కాల్లో తులసి లేదా? ఓకే, ఐ విల్ గో విత్ గౌతమి. గౌతమి, నాకు మంజు తాలూకా 69 అవుట్పుట్ రావాలి. 69 షుడ్ బి మై ఫైనల్ వాల్యూ. 69 వాల్యూ రావాలి అంటే నేను ఇక్కడ ఏ ఫార్ములా వేస్తే వస్తుంది? ఓకే, ఫస్ట్ అరే కాబట్టి B4 టు ఈ మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేస్తాం. ఈ 11 సో నేను ఇప్పుడు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయనా? ఓకే, కామా ఇప్పుడు ఏం పెట్టాలి? మంజు అన్నారు కదా, మంజు తాలూకా 69, మంజు తాలూకా సైన్స్ మార్క్స్ 69, నాకు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ షుడ్ బి 69. సో నాకు రో నెంబర్ ఏం పెట్టాలి? 7. 7. 1 2 3 4 మొత్తం 5. టేబుల్ హెడర్ తో పాటు సెలెక్ట్ చేశారా? హెడర్ తో పాటు సెలెక్ట్ చేశా. అయితే 8. ఓకే, తర్వాత ఇంకోటి ఏమన్నారు? మంజు అండ్ మంజు తాలూకా సైన్స్ తాలూకా మార్క్స్ 69 కావాలి నాకు. 3. 3యా? ఓకే, గుడ్. నాకు ఇప్పుడు నెక్స్ట్ దుర్గా.
Smart baby. Smart baby. I want to get Rakshita value 98. Rakshita social 98 కావాలి నాకు. రక్షిత సోషల్ వాల్యూ 98 రావడానికి నేను ఇక్కడ ఇండెక్స్ లో ఏం ఫార్ములా వేస్తే వస్తుంది? ఉందా? దుర్గా ఉందా? ఉన్నా సార్. ఆ, మళ్ళీ ఒకసారి అడగరా, నెట్వర్క్ కనెక్షన్ లాస్ అయ్యేది ఆగిపోయింది, మళ్ళీ జాయిన్ అయ్యా. చెప్పండి సార్. మళ్ళీ రక్షిత అడగండి. రక్షిత సోషల్ మార్క్ కావాలి సార్ నాకు ఇప్పుడు. రక్షిత సోషల్ మార్క్ 98 షుడ్ బి మై ఫైనల్ అవుట్పుట్ సార్. ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసా సార్. ఓకే, కామా ఇప్పుడు రో నెంబర్ వేయాలి. చెప్పండి సార్. 4 రో నెంబర్ 4 సార్? రో నెంబర్ కాదు, ఒకసారి అండి. 1 2 3 4 5 6 7 8 9 లేటా? విత్ హెడర్. నువ్వు కింద తింటావా ఏంటి? నువ్వు కింద తింటావా? చెప్పు, ఎంత చెప్పవా? ఏంటి వాల్యూ ఏంటి? ఇండెక్స్ B3 టు F11 వరకు సెలెక్ట్ చేయాలి. ఈ 11 వరకు సెలెక్ట్ చేసిన తర్వాత 9. ఓకే, కామా ఇంకేం కావాలి? నాకు రక్షిత సోషల్ 98 కావాలి కదా. కాంబినేషన్ ఆఫ్ రెండు కదా. 9 అనేది రో నెంబర్. ఓకే, కాలం ఎంత? 4. మరి ఏం ఆలోచిస్తున్నావు? ఓకే, ఇది క్లియర్ రా? ఇండెక్స్ క్లియరా? ఇంకా ఇండెక్స్ ఎవరికైనా డౌట్ ఉందా? ఇండెక్స్ క్లియరా? లావణ్య, ఈజ్ ఇండెక్స్ క్లియర్? మాధురి, ఇండెక్స్ క్లియరా? అర్థమైంది. ఇండెక్స్ క్లియరా? అర్ధరాత్రి 3 o'clock లెగిసి టేబుల్ ఇచ్చి ఇందులో ఈ వాల్యూ కావాలి అంటే ఫార్ములా వేయగలరా లేదా? వేయగలరా లేదురా? ఏం వేస్తారు? ప్రాక్టీస్ చేయండి, అసైన్మెంట్ ఇస్తాను నేను. నమ్మకం లేదు నాకు మీ మీద. నాకు నమ్మకం రావాలంటే టైం పడుతుంది నాకు. ఓకే, ఇది ఇండెక్స్ రా. ఇప్పుడు మ్యాచ్ ఏంటంటే, నాకు మ్యాచ్ అంటే ఏంటి? పొజిషన్ కావాలి. సుమిద ఇచ్చాను అనుకో, సుమిద ఏ రోలో ఉందో కావాలి. సుమిద ఏ రోలో ఉంది? నేమ్ నుంచి సెలెక్ట్ చేశాను అనుకో, 1 2 3 4 5 5th రోలో ఉంది కాబట్టి సుమిద వేస్తే 5 అని రావాలి. ఇప్పుడు కాలం నేమ్ ఇచ్చాను అనుకో, సోషల్ అండ్ సైన్స్ అని ఇచ్చాను అనుకో, ఎన్నో కాలంలో ఉంది? 1 2 3. చూడండి, కాలం నెంబర్ 3 పొజిషన్ వస్తుంది. అర్థమవుతుందా? దీనికి సింటాక్స్ ఏంటి అంటే, మ్యాచ్ లోపల ఓకే ఈ లుక్అప్ వాల్యూ పెట్టాలి. సుమిద కావాలి కాబట్టి సుమిద పెడతారు, కామా అది ఏ ఇండెక్స్, అది ఏ రేంజ్ లో ఉంది? నేమ్ అనే రేంజ్ లో ఉంది కాబట్టి నేమ్ రేంజ్ మొత్తం అరే మొత్తం సెలెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? నేమ్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసి మ్యాచ్ టైప్, ఓకే మ్యాచ్ టైప్ లో మీకు 3 ఉన్నాయి. లెస్ దాన్, ఎగ్జాక్ట్ మ్యాచ్, గ్రేటర్ దాన్. మీకు ఎప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్, సుమిద ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 పెడతారు. ఓకే, సో సుమిద తొలక వాల్యూ ఎంత అది డిస్ప్లే చేస్తుంది 5. ఇక్కడ చూడండి, సైన్స్ కావాలి. సైన్స్ కావాలి కాబట్టి సైన్స్ అనేది కాలం అని మీకు తెలుసు. సో సుమిద సైన్స్ అనేది K7 సెలెక్ట్ చేస్తారు. ఓకే, కాలమ్స్ కాబట్టి కాలం వాల్యూ సెలెక్ట్ చేస్తారు, రేంజ్ B3 టు E3, కామా ఎగ్జాక్ట్ గా నాకు సైన్స్ అనే నేమ్ కావాలి కాబట్టి యూ విల్ పుట్ 0 అండ్ ఇట్ విల్ గివ్ యూ ద సైన్స్ తాలూకు కాలం నేమ్, కాలం నెంబర్. ఓకే, ఇది రో విత్ ఇండెక్స్, కాలం విత్ సారీ, ఇది మ్యాచింగ్ ఆఫ్ రో. హెడ్డింగ్ తీసిస్తున్నారు. ఇది రో, ఇది రో ఆఫ్ పర్టికులర్ వాల్యూ, కాలం ఆఫ్ ద పర్టికులర్ వాల్యూ ఇది. ఓకే,
So I will put row position on value. Okay, this one will be column position on value. Okay, ఇది క్లియరా? ఈ సింటెక్స్ క్లియరా? ఈ సింటెక్స్ లుకప్ వాల్యూ కామా ఆ లుకప్ తాలూకా ఏదైతే ఉందో దాని తాలూకా ఫుల్ రేంజ్ కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 పెట్టాలి. ఓకే, కాలం అయినప్పుడు సేమ్ అదే ఫార్ములా కాలం వాల్యూ సెలెక్ట్ చేస్తారు రేంజ్ లో. ఇందులో కూడా హెడర్ మన ఇష్టమేనా సెలెక్ట్ చేస్తాము? ఇది కూడా హెడర్ నీ ఇష్టం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీకు అసైన్మెంట్ రా. ఇది సుమిద కాదు, నేను ఇప్పుడు ఇక్కడ మంజు కావాలి. నాకు మంజు కావాలరా. చెప్పండి, ఎవరు చెప్తారు ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నా, మ్యాచ్ అని రాస్తున్నా. లుకప్ వాల్యూ ఏమవుతుంది దుర్గా? లుకప్ వాల్యూ ఏమవుతుంది? మంజు సెలెక్ట్ చేశాను కామా. లుకప్ యారే ఏం తీసుకోవాలి? నేమ్స్ అన్ని. ఓకే, 1 0 -1? 0. సో మంజు ఏ రోలో ఉందో ఆ రో వాల్యూ డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? సో నేమ్ నుంచి సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు నేమ్ కూడా కౌంట్ అయ్యి 8 అని ఇస్తుంది. ఇక్కడ మ్యాచ్ కి ఇండెక్స్ కి డిఫరెన్స్ ఏముంది? నువ్వే చెప్పు. మ్యాచ్ కి ఇండెక్స్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పు. మ్యాచ్ నీకు వాల్యూ చెప్తే దాని తర్వాత రో కాలం నెంబర్లు చెప్తున్నాయి. ఇండెక్స్ రో చెప్తుంది. నువ్వు రో కాలం నెంబర్లు చెప్తే దాని తర్వాత వాల్యూ చెప్తుంది. ఇప్పుడు చెప్పు డిఫరెన్స్ ఇప్పుడు. ఇండెక్స్ కి మనం రో అసైన్ చేయాలి, మ్యాచ్ కి అయితే మనం వాల్యూ ఇస్తే దాని రో అసైన్ చేస్తాం, అది ఇస్తుంది. ఓకేనా? ఆపోజిట్. ఓకే, ఇప్పుడు రియల్ టైం యూస్ కేస్ రా. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోతారు. ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ రెండు కలిపి ఎలా యూజ్ చేయాలి? ఇండెక్స్ ప్లస్ మ్యాచ్. జాతీయనండి, ఇండెక్స్ ప్లస్ మ్యాచ్. ఓకే, ఇక్కడ సింటెక్స్ కూడా మీకు రాశాను మీకు అర్థం కావాలని. ఓకే, ఇంకొంచెం నీట్ ప్రిపేర్ చేయాల్సింది, నాకు టైం దొరకలేదు. ఇంకొంచెం బాగా ప్రిపేర్ చేస్తుంటే సింటెక్స్లు అవి నీట్గా షీట్లో కొంచెం అర్థమయ్యేలా ఉండేది. ఇట్స్ ఓకే, ఫైన్. నేను అసైన్మెంట్ లో పెట్టినప్పుడు మీకు సింటెక్స్ నీట్ గా పెట్టేసి నేను రేపు మార్నింగ్ పంపిస్తాను అది. ఓకే, వాటర్ రిమూవర్. ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ చూడండి రా. ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ఏంటంటే బేసికల్ గా నాకు సుమీద తొలక సైన్స్ మార్క్స్ ఎంత కావాలి అనుకున్నారు అనుకో, ఇప్పుడు మీరు ఇండెక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేయాలరా. ఏంది ఏం తెచ్చావు? నేను తిన్నప్పుడు తెస్తావు నువ్వు ఇవన్నీ. చికెన్ తిన్నాను నేను. ఓకే, జాగ్రత్త చూడండి రా. నాకు సుమీద తొలగ సైన్స్ మార్క్స్ కావాలి, లేదా చాందిని తొలగ సోషల్ మార్క్స్ కావాలి, ఇలా ఏదైనా అడగచ్చురా. నాకు ఈ మార్క్స్ కావాలి, చేరిపేస్తున్నాను ఇది. ఓకే, చేరిపేస్తా. ఇది కూడా చేరిపేస్తా. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఇది ఎలా చేయాలి చెప్పండి నాకు. నాకు సుమీద సైన్స్ కావాలరా, సుమీద తొలగ సైన్స్ మార్క్స్ కావాలరా. ఎలా చేస్తారు ఇది? ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ కలిపి యూజ్ చేయాలి. చెప్పు ఎలా చేయాలి? is equal to index of
is equal to index of టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలి. దేని సెలెక్ట్ చేయాలి? టేబుల్ స్టూడెంట్ మార్క్స్ ది. ఓకే కామా ఓకే మ్యాచ్ ఆఫ్. మ్యాచ్ ఎందుకు మ్యాచ్? ఎందుకంటే మనకి ఇక్కడ రో నంబర్ స్పెసిఫిక్ గా లేదు కదా, అంటే లైక్ మనకి సుమిదాది ఐ మీన్ వాల్యూ కావాలి, పొజిషన్ కావాలి ఎక్కడ ఉందని, అందుకని మ్యాచ్ ఆఫ్. సరే నేనే చెప్తానులే. గైస్ ఎప్పుడైనా మీ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయనుకో, సుమిత తొలకు సైన్స్ మార్క్స్ కావాలి, లేదా అజయ్ తొలకు సైన్స్ కావాలి, లేదా రక్షిత తొలకు సోషల్ కావాలి, రక్షిత తొలకు సోషల్ కావాలి, మేఘన తొలకు అడిగినప్పుడు ఇండెక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇండెక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అది ఎలాగా అంటే ఫస్ట్ నేను తీసేస్తున్నా. ఓకే, ఫస్ట్ మీరు ఇది క్యాల్కులేట్ చేసే ముందు ఓకే మీరు సుమిత తాలూకా రో ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే సుమిత జగదీష్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అంతేనా? ఇది రో తాలూకా వాల్యూ. దిస్ ఈజ్ రో వాల్యూ, దిస్ ఈజ్ వాట్ కాలమ్ వాల్యూ. కరెక్టేనా? సుమిత అనేది రో వాల్యూ, సబ్జెక్ట్ లో ఉన్న సైన్స్ ఏమొచ్చి కాలమ్ వాల్యూ. ఇది రో వాల్యూ, ఇది కాలమ్ వాల్యూ. సో ఈ రెండు మీకు తెలిస్తే ఇది ఈజీగా తెలిసిపోద్ది, రైట్? సో రో వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే యూజువల్ గా ఏం చేస్తారు? రో వాల్యూ ఎంత? ఇదే బేసికల్ గా సుమిత తొలకు రో వాల్యూ ఎంత? నేమ్ నుంచి సెలెక్ట్ చేశాను అనుకో, సుమిత వాల్యూ ఎంత అవుతుంది? 1 2 3 4 5. అది కావాలంటే నేను ఇక్కడ ఏ ఫామ్ లో వేసుకోవచ్చు? ఇండెక్స్ వేస్తానా, మ్యాచ్ వేస్తానా? సరే, రో వాల్యూ కావాలి కాబట్టి మ్యాచ్. నాకు రో వాల్యూ కావాలి. రో వాల్యూ కావాలన్నప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? ఇండెక్స్ వాల్యూ సార్. మ్యాచ్. మ్యాచ్ సార్. నాకు అది రో వాల్యూ అంటే ఐ మీన్ ద పొజిషన్ కావాలంటే ఏం చేయాలి? మ్యాచ్ యూజ్ చేయాలి. మ్యాచ్ యూజ్ చేయాలి. సో మ్యాచ్ యూజ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు లుక్అప్ వాల్యూ ఏం తీసుకోవాలి? సుమిత తీసుకొని మొత్తం అరేని సెలెక్ట్ చేయాలి. కరెక్టా? లుక్అప్ అరే కామా మ్యాచ్ టైప్ ఎంత? 0. నాకు వచ్చిందా రాలేదా? సుమిత తాలూకా నెంబర్ 5. ఇప్పుడు కాలమ్ తాలూకా వాల్యూ కావాలి. కాలమ్ వాల్యూ అంటే ఐ మీన్స్ రో పొజిషన్. ఇక్కడ వాల్యూ అనకూడదు, పొజిషన్ అని రాస్తా. రో పొజిషన్, కాలమ్ పొజిషన్. నాకు కాలమ్ పొజిషన్ చేయాలంటే ఇక్కడ ఏం ఫార్ములా రాయాలరా? మ్యాచ్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి? సైన్స్ కామా లుక్అప్ అరే ఏమవుతుంది? కామా ఇక్కడ ఏం పెట్టాలి? 0. సో ఈ కాలమ్స్ లో ఇది 1 తీసుకుంటే, ఇది 2 తీసుకుంటే, 3 తీసుకుంటే సైన్స్ ఎంత అవుతుంది? కాలమ్ పొజిషన్ 3. ఇప్పుడు నాకు రో తెలుసు, కాలమ్ తెలుసు. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎలాగా? మార్క్స్ కావాలంటే ఇక్కడ ఆల్రెడీ చేశారు మీరు, ఇందాక మీతోనే చేయించాను. ఇది ఇక్కడ ఏం చేస్తే వచ్చేస్తుంది? ఇండెక్స్. ఇండెక్స్ వేసి ఇండెక్స్ లో నాకు ఏం తీసుకోవాలి? నేను అరే ఏం తీసుకోవాలి? మొత్తం టేబుల్ కామా. ఇప్పుడు నేను ఇక్కడ రో నెంబర్ ఎంత? 5. కాలమ్ నెంబర్ ఎంత? 3. వచ్చిందా రాలేదా? 100. సో సుమిత తాలూకా సైన్స్ మార్క్స్ 100 కాదా? ఇక్కడ మీరు 5 3 క్యాలిక్యులేట్ చేసుకొని చేశారు కాబట్టి ఇక్కడ 100. ఇక్కడ నాకు ఫార్ములా వేయాలంటే ఏం చేయాలి? ఇండెక్స్ ఇక్కడ ఏ ఫార్ములా వేసారో ఇండెక్స్ ఆఫ్ B3 to E11 తీసుకుంటారు. ఇక్కడ B11 ఫార్ములా ఏమవుతుంది? ఈ 5 దగ్గర ఏ ఫార్ములా వేసారో ఆ ఫార్ములా అవుతుంది. చూడండి, 5 దగ్గర ఏ ఫార్ములా వేసారు? ఇదే కదా ఫార్ములా. అర్థమవుతుందా? ఇది కదా రో పొజిషన్ తాలూకా ఫార్ములా 5ది. ఇక్కడే ఫార్ములా వేసారు.
మ్యాచ్ ఆఫ్ C15 B3 టు E3 ఇదే వేశారు. సో C17 దగ్గర మీరు ఆ ఫార్ములా రాయాలి, అంతేనా? అర్థమవుతుందా? సో ఇక్కడ ఫార్ములా ఇక్కడ ఏమవుతుంది, ఇండెక్స్ ఆఫ్ ఓకే మొత్తం టేబుల్ కామా ఇక్కడ ఏ ఫార్ములా వేసారు, రో పొజిషన్ కి మ్యాచ్ తాలూకు ఫార్ములా కదా వేసారు. మ్యాచ్ ఆఫ్ ఏంటి, సుమీదాది. సుమీద అంటే ఏంటి, B15 కామా B15 B3 టు B11 మొత్తం సెలెక్ట్ చేయాలి కామా 0. సో దీని మొత్తం వాల్యూ నాకు ఎంత వస్తుంది, 5. రో పొజిషన్ ఇక్కడ వస్తుంది, అర్థమైందా? కామా ఇప్పుడు కాలమ్ ది కావాలి, కాలమ్ ది ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను 3ది ఫార్ములా ఏం వేసాను అక్కడ, మ్యాచ్ ఆఫ్ సైన్స్ ది సైన్స్ కామా కాలమ్స్ ఏమి ఇచ్చాను, కాలమ్స్ మొత్తం ఇచ్చి కామా 0 ఇచ్చాను, అంతేనా? చూడు అదేనా కాదా, చూడండి ఇక్కడ ఏ ఫార్ములా ఉందో సెకండ్ పారామీటర్ ఆ ఫార్ములా ఉంది, ఇక్కడ ఏ ఫార్ములా ఉందో థర్డ్ పారామీటర్ ఆ ఫార్ములానే ఉంది. సో దీని అంతటి వాల్యూ 5, దీని అంతటి వాల్యూ 3. సో ఇది రో నెంబర్ 5, ఇది కాలమ్ నెంబర్ 3, ఇది మొత్తం టేబుల్. మొత్తం టేబుల్లో 5th రోలో 3rd కాలమ్ లో ఏదైతే ఉందో అది సుమిత సైన్స్ మార్క్స్. ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ కలిపి ఎలా యూజ్ చేస్తున్నారో అర్థమైందా? రే ఏంట్రా ఏదో చెప్పండి రా, అర్థమైందో లేదు, ఎవరికి అర్థం కాలేదు? అర్థమైంది సార్. ఓకే మీతో చేయిస్తాను రా, ఒక్కొక్కటి స్క్రీన్ షేర్ చేయండి రా, చెప్తాను. వసంత నీకు అర్థమైందా? అర్థమైంది. మోమాట వద్దు. లావణ్య, గౌతమి, గౌతమి సార్ నోవా అర్థమైందా? ఓకే దుర్గాజీ అర్థమయ్యి కొంచెం కొంచెం అర్థమైంది, నాకు నెట్ సరిగ్గా రావట్లేదు సార్. దీపిక పడుకొని నిల్చొని ఏంటి చెప్పు. హరిణి, మనీషా, అమృత అర్థమైంది సార్. మీ ముగ్గురికి అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే శరణ్య పడుకుండిపోయావా? అర్థమైందా? అర్థమైంది సార్. ఎక్స్ లుక్అప్ అర్థమైంది కదా, ఇప్పుడు ఎక్స్ లుక్అప్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, అర్థమైందా లేదా? ఎక్స్ లుక్అప్ ని లేన్స్ అమృత మళ్ళా చెప్పింది. ఎక్స్ లుక్అప్ కి నేను లేన్స్ అమృత చెప్పింది నాకు. ఏటో నీ వాయిస్ రావట్లేదు బయటకు అసలు. లేన్స్ అమృత చెప్పింది నాకు. ఓకే అది కాదు, ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా నెస్టెడ్ ఎక్స్ లుక్అప్, ఇప్పుడు చెప్పిన నెస్టెడ్ ఎక్స్ లుక్అప్ ఇప్పుడు చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. లాస్ట్ 5 minutes లో మనం డిస్కస్ చేసిన నెస్టెడ్ ఎక్స్ లుక్అప్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి లాస్ట్ 5 minutes లో? ఇప్పుడు మ్యాచింగ్ ఇండెక్స్ చెప్పారు సార్, ఇండెక్స్ ప్లస్ మ్యాచ్. ఓకే చేయగలవా అసైన్మెంట్స్? ఎస్ సార్. ఓకే మనీషా సార్ ఆ నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, నాకు ఒకసారి చెప్పండి. నీకు నెట్టే లేదన్న స్క్రీన్ షేర్ అవుద్ది అసలు? ఇప్పుడు అవుతుందిలేండి. ఓకే చేయండి. ఉమర్ తిను, ప్రోటీన్ ఏం కాదు, తిను, ఒక తీసుకో, పీస్ తీసుకో. ఏం కావాలండి మీకు చెప్పండి. ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ లాస్ట్ కాన్సెప్ట్. ఏం కావాలి? ఇక్కడే బ్రో ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ చేయండి. సుమిద తీసేసి మంజు పెట్టి
మంజు సోషల్ మార్క్స్ కావాలి నాకు. ఇండెక్స్ అండ్ మ్యాచ్ అసైన్మెంట్ క్వశ్చన్. ఇండెక్స్ అండ్ మ్యాచ్ అసైన్మెంట్ టైప్ చేసేయాలి సార్ మొత్తం. టైప్ చేసేయండి సార్. అక్కడ మంజు సోషల్ కావాలి సార్. ఇప్పుడు నాకు మంజు సోషల్ మార్క్స్ ఎంత అవుతుంది సార్? 97. అక్కడ 97 ఎలా సార్ వచ్చింది? ఫార్ములా వేస్తారా సార్ మీరు డైరెక్ట్ గా? ఆహా, అక్కడ టైప్ చేస్తే వచ్చేసింది సార్. టైప్ ఎందుకు చేస్తున్నారు సార్? అక్కడ మీరు కనిపెట్టాలి కదా సార్. అది ఆ ఫార్ములా తీస్తే కన్వర్ట్‌తో కదా. కనిపెట్టు. అక్కడ వేసేస్తుంది 97 అని చూసి. నేను వేయలేదు సార్, అది వచ్చేసిందని అది చెప్తున్నా. వచ్చేసిందా? అది వచ్చేస్తే గ్రేట్. ఆ, అలాగే వచ్చేస్తే గ్రేట్. ఇప్పుడు ఇది కూడా చెప్పండి. తీసే. ఓకే. 5, 3 and 100 ఉంది కదా, అది కూడా తీసే. ఇండెక్స్ అండ్ మ్యాచ్ అసైన్మెంట్ యాడ ఉంది? ఆ కిందలో ఉంది కదా 5, 3 and కింద వాల్యూస్, అది కూడా తీసే. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇవా? హ్మ్. నీకు మంజు పొజిషన్ కావాలంటే ఏం చేస్తావు? ఆ కిందన క్యాలిక్యులేట్ చేయి. దాని కిందన. మంజు పొజిషన్ కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? పొజిషన్, వాల్యూ కాదు. మీన్స్ ఇండెక్స్ ఫర్ వాల్యూ, మ్యాచ్ ఫర్ పొజిషన్. ఎంపీ, ఐవి. ఎంపీ ఐ లవ్ యు వి. ఏంటవి? ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకున్నాను ఆయన. ఇండెక్స్ కాదు, మ్యాచ్ ఫంక్షన్ అయ్యాలి అక్కడ. ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫార్ములా ఏంటి? లుకప్ వాల్యూ కామా, అంతేనా? అంతే. ఎంటర్. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం, నువ్వు హెడర్ క్యాలిక్యులేట్ చేయట్లేదు కదా. సోషల్ అని చెప్పి ఎలా తెలుస్తుంది నీకు? తర్వాత అంటే లైక్ ఈ క్వశ్చన్ లోనే సోషల్ అడుగుతున్నాం కదా మనం సబ్జెక్ట్. టైం అవుతుంది కదా. ఓకే, B3 నుంచి మీరు లెఫ్ట్ అయిపోండి సార్, నాకు అక్క చెప్తుంది. అక్క చెప్తుందా? మరి మీకు టైం అయిపోతుంది కదా, మీరు వెళ్ళిపోండి. అంతే, క్లోజ్ చేసి. సో దాని పొజిషన్ తెలిసింది కదా, మంజు పొజిషన్ అంటే సెకండ్ రోలో ఉందని. కాదు కదా, తప్పించా. మళ్ళీ పొజిషన్ కరెక్ట్ చేయి, మళ్ళీ ఫార్ములా అయ్యో. B15 B32 B11. అరే ఒక చెప్పడం మర్చిపోయాను. ఇది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే. కామా 0 ఎంత? ఓకే, ఇప్పుడు వచ్చింది. అలాగే సోషల్ కూడా పొజిషన్ క్యాలిక్యులేట్ చేయి. మొత్తం టేబులా? ఆహా, రో, మ్యాథ్, నేమ్, మ్యాథ్, సైన్స్, సోషల్. అంతేనా? కామా 0. సో అక్కడ కింద నీకు మార్క్స్ కావాలి, అర్థమైంది కదా? 4th వన్. నీకు ఇప్పుడు మార్క్స్ కావాలంటే మనం ఎలాగేస్తాం ఫార్ములా బేసిక్ గా. నీకు వాల్యూ కావాలి, ఇప్పుడు మార్క్స్ వాల్యూ కావాలి. ఇండెక్స్. ఇండెక్స్ ఆఫ్ టోటల్ టేబుల్. అవును. కామా కింద నీకు ఇక్కడ 8 అని వచ్చింది కదా ఆన్సర్ అవుట్పుట్. 8 మీద క్లిక్ చేయి. 8 కామా 4. ఇప్పుడు క్లోజ్ చేసి. ఇప్పుడు నీకు వాల్యూ వచ్చింది 97 అని.
ఇప్పుడు అదే నువ్వు ఓన్లీ ఇండెక్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మనకి రో నంబర్స్ తెలుసు కాబట్టి. ప్రెజెంట్ నీకు రో నంబర్స్ తెలీదు. తెలియకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? పైన ఫార్ములా వేయి ఇప్పుడు. సోషల్ పక్కన. D15 మార్క్స్ కింద. 97 పైన. ఎంప్టీ ప్లేస్ ఉంది కదా 97 పైన అక్కడ. అక్కడ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయి. వాల్యూ. మరి ఎవరికైనా డౌట్స్ ఉంటే అసైన్మెంట్స్ చేయండి, మీకు అర్థమైపోద్ది. వెళ్ళండి సార్, టైం అయిపోతుంది, మీకు వెళ్ళండి. టాపిక్ ఏడే హుడి 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 మన డాన్స్ ఆడండి థియేటర్ లో. దుర్గా ఇప్పుడు వాల్యూ కావాలి. సో అప్పుడు ఏం ఫార్ములా యూస్ చేస్తాం? వాల్యూ ఇండెక్స్. ఇండెక్స్ ఆఫ్ అరే అంటే టోటల్ టేబుల్. అంటే ఇందాక ఫార్ములానే యూస్ చేయాలా మళ్ళీ? కామా ఇవ్వు ఇప్పుడు. ఇప్పుడు నీకు పొజిషన్ అనేది తెలీదు. నువ్వు పొజిషన్ కనిపెట్టాలి మంజుది. అప్పుడు ఏం చేస్తావు? మ్యాచ్. సో మ్యాచ్ ఫంక్షన్ రాయి అక్కడ. మ్యాచ్ ఆఫ్ కామా సబ్జెక్ట్. కాదు, నువ్వు నేమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా పొజిషన్. సో నేమ్ వేరే మ్యాచ్ ఫార్ములాలోకి వెళ్ళి లుక్అప్ వాల్యూ కామా లుక్అప్ అరే కామా మ్యాచ్ టైప్ కామా 0. క్లోజ్ చేసే. అది నీకు ఓన్లీ మంజు వరకే వస్తుంది. ఇప్పుడు నీకు సోషల్ది కూడా కావాలి కదా. నువ్వు బ్రాకెట్ క్లోజ్ చేయలే, ఇంకా ఉంది ఫార్ములా. నువ్వు స్క్వేర్ బ్రాకెట్ పెట్టావు 0 తర్వాత కాదా? ఓకే, 0 తర్వాత బ్రాకెట్ తర్వాత మళ్ళీ మ్యాచ్ ఫంక్షన్ రాయి. విత్ ఇన్ బ్రాకెట్ లోనేనా? కామా పెట్టలేదు. ఎక్కడ మ్యాచ్ ముందు ఇంకో మ్యాచ్ ఎందుకు రాస్తున్నాం చెప్పు? అంటే ఇప్పుడు ఓన్లీ నేమ్ కి అయింది, సబ్జెక్ట్ కి పొజిషన్ బ్రాకెట్ లోపల మ్యాచ్ బ్రాకెట్ లోపల రో సెలెక్ట్ చేయాలా? సోషల్ కాబట్టి కామా 0. ఫస్ట్ ఇండెక్స్ ఇది క్లోజ్ అయిందా? ఓకే థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? రే ఒక పని చేయండి రా, మీరు అర్జెంట్ గా పని చేయండి. నేను ఇచ్చిన వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయండి రా. నేను ఉంటాను కాల్లోనే. సార్ సినిమాకి టైం అవ్వట్లేదా మీకు? సినిమాకి టైం అయినా పర్లేదు, వాకింగ్ చేసుకొని చూస్తా స్క్రీన్, పర్లేదు. డెడికేటెడ్ సార్. ఎందుకు సార్ అంత శ్రమ మీకు? అంత పర్లేదు, నాకేం పర్లేదులే. కాల్లోనే ఉంటా, మొబైల్లో జాయిన్ అవుతా. ఒక్కొక్క క్వశ్చన్ చేసి థియేటర్కి వెళ్ళినంత వరకు ఒక్కొక్క క్వశ్చన్ చేస్తేనే వెళ్తాను, లోపలికి వెళ్ళాలి. లేకపోతే సినిమా చూడడం అయినా మానేస్తాను కానీ మీతో చేయిస్తాను రా క్వశ్చన్లు. నేను అంత డెడికేటెడ్ రా. నేను సినిమా అయినా మానేస్తాను కానీ. సరే మీరు షీట్ ఎక్కడ ఇచ్చావు? షీట్ ఇవ్వలేదు, వాట్సాప్ లో క్వశ్చన్స్ పెట్టాను చూడు. అది ఇక్కడ ఎవరైనా పేస్ట్ చేయరా చాట్ లో? చాట్ లో అంటే పేస్ట్ చేయండి ఇక్కడ. హేమా నువ్వు ఎందుకు హేమా, నేను ఉండగా అసలు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటా? అరే సమ్మరీ పోస్ట్ చేశాను, లాస్ట్ లో అది కాపీ పేస్ట్ చేశాను కదా, అందుకే అది వచ్చింది. వచ్చినాయి క్వశ్చన్స్. వచ్చినాయి క్వశ్చన్స్. యా వచ్చినాయి, చూడు పెట్టాను, చూడు వచ్చినాయి. ఇప్పుడు సమ్మరీ చాట్ లో వచ్చింది చూడు. చేయండి రా, ఒక క్వశ్చన్ చేయండి రా. ఆయన క్వశ్చన్ పేర్లు కూడా చెప్పేస్తా నాకు. త్వరగా వద్దులే. అమృత ఫస్ట్ 2 క్వశ్చన్స్ చేయు, మనీష 3-4 చేయు, హరిణి 5-6 చేయు, నెక్స్ట్ గౌతమి 8-9 చేయు,
10-11 మౌనిష్ చేస్తాడు, 12-13 శరణ్య చేస్తుంది, 14 ఏమొచ్చి దుర్గా చేస్తుంది, 15 ఏమొచ్చి ఏమ చేస్తుంది. క్లోజ్. 15 క్వశ్చన్లు, 15 మెంబర్స్. క్లోజ్. స్టార్ట్. అమృత, క్వశ్చన్ నెంబర్ 1 and 2 నువ్వే. ఓకే సార్. సార్ ఏంటి సార్ మీరు అంత ఇన్యాక్టివ్ ఉంటే ఎలా సార్? సార్ ఇది ఇంకా వాళ్ళకి అవ్వదు సార్, అలా కుదరదు సార్, యాక్టివ్ ఉండాలి సార్. సిస్టమ్ యాక్టివ్ గా లేదు సార్. ఇలా డైరెక్ట్ ఓపెన్ చేసి వచ్చేయండి. అమృత లేట్. ఇంత లేటా? ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. సార్ వచ్చింది సార్. పద. పురుగు. బాయ్ చెప్పు.